గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నట్టు స్కై అండ్ ఈ రోజు సూత్రప్రాయంగా ప్రారంభం కానుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్క ప్రాజెక్టు వరుసగా రిలీజ్ చేస్తూ కాయిన్ రేట్ పెంచుకుంటూ ట్రేడింగ్ లో మనం పెరిగేలాగా, మనం పెంచాం ట్రేడింగ్ లో పెరిగేలాగా కాయిన్ అమ్ముకున్నప్పుడు డబ్బు రావాలి. ఆ కాయిన్ యూటిలిటీ చేస్తున్నప్పుడు అంటే దాని యూటిలిటీ వాడడంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి మనం చేస్తాం. ఒక ట్రేడింగ్ లో ఉన్న కాయిన్ పెట్టుకోండి. ట్రేడింగ్ లో ఉన్న కాయిన్ అంటే మనం ఇంతకుముందు కీబోర్డ్ చేసాం. మనం కీబోర్డ్ లో ఉన్న కాయిన్ తీసుకెళ్ళి యూటిలిటీలో పెట్టాం. బీసీ దాని కీబోర్డ్ బీసీకి మార్చిన తర్వాత కూడా క్యూరేవ్ లో మనం యూటిలిటీ పెట్టాం. ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లేదా రిజిస్ట్రేషన్ కరెంట్ కి. ఇదంతా ట్రేడింగ్ చేయని కాయిన్. కానీ అంతకు మించి ఒక కాయిన్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ ట్రేడింగ్ రేట్ అనుకూలంగా మనం ఇక్కడ తీసుకునేలాగా యూటిలిటీలో పెట్టడం ప్రప్రథమంగా మనమే చేస్తాం. దీనివల్ల కాయిన్ కి, మన ట్రేడింగ్ కి, మన ఎక్స్చేంజ్ కి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఒకటి మొదలైనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, స్లోగా వెళ్ళొచ్చు, హెడ్లిస్ రావచ్చు, ఇవన్నీ కామన్ గా వస్తాయి. మనం ఎప్పుడో చెప్పుకున్నా, ఒక పొలంలో విత్తనాలు వేసే ముందు కొంచెం శ్రద్ధగా ఉండండి. చల్లక ముందు పురుగులు తినేస్తాయి, అయిపోను మిగిలిన చల్లితే కొన్ని నాటుతాయి, కొన్ని నాటు అంటే మళ్ళీ ఇంకా తగ్గిపోతాయి. నాటిన వాటిలో నుంచి పురుగులు, పక్షులు, పశువులు, అనవసరంగా దాన్ని పాటు చేసే మనుషులు, ఇలా ఎన్నో రకాలుగా ఆ నష్టం అయిన తర్వాత మిగిలిన నికరం పంట కొంతే ఉంటుంది. మనం ఎన్ని విత్తనాలు వేసాం అన్ని రావు. కాబట్టి మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో కూడా అలాంటి ఎన్నో ఐడియాస్ ఉంటాయి, ఉన్నాయి, అనుభవించబడతారు. కానీ దాన్ని దాటి పండించి ఆ పంట చేతికొచ్చేలాగా అది మార్కెట్కి ఇలా చేసినప్పుడే మనం ఆ పంటను విజయవంతంగా మనం లాభం పొందగలుగుతాం. అదే విధంగా ఇప్పుడు మన కాయిన్కి అలాంటి పురుగులు, అలాంటి పిట్టలు, అలాంటి పశువులు, అలాంటి అనేక రకాలుగా మనం చాలా ఫేస్ చేసాం. ఇప్పుడు మన పంటని మార్కెట్లో పెట్టాం. ఇక్కడ మనం దీన్ని క్యాష్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మనం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రేడింగ్ లో ఉన్న కాయిన్ డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. అలాగే రెండవది, ఇంకా ట్రేడింగ్ లో మనం అమ్ముకున్న కాయిన్కి వచ్చే ఆదాయం కాకుండా యూటిలిటీ పెట్టుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్ సేల్ మార్కెట్లోకి సేల్ అవుతున్నప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ రోజు నుంచి ఆ ఆదాయం కూడా ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ రెండింటిని సమాంతరంగా తీసుకెళ్లే విధంగా ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని తయారు చేశాను. దీన్ని అర్థం చేసుకొని ఓపికగా మనం చేసుకొని నేను తీసుకెళ్తే నెంబర్ 1 కాయిన్ ఖచ్చితంగా మందే అవుతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ రోజు ఇప్పుడు కూడా 12,50,000 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. యూఎస్డీ తోటి, ఐఎస్డీ తోటి. అది ఇంకా మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి వాడడానికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈజీ ప్రాసెస్ అనేది అంటే హ్యాండిలింగ్ ఈజీ చేసేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక్కొక్కటి తీసుకెళ్దాం. నేను ఏది కంప్లీట్ అయిందో అది నేను ఫినిష్ చేసి ఇస్తాను. రెండో, ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ కమిషన్ సూత్రప్రాయంగా ఈ రోజు రిలీజ్ చేస్తున్నాను. ఇక మీద నుంచి రిలీజ్ అయ్యేది ఇంకొంచెం కమిషన్ మార్పులు చేసి మళ్ళీ వస్తుంది. ఇంతవరకు అయిన ట్రేడింగ్ కి ఇవాళ వచ్చేస్తుంది. దానికి సంబంధించి మీకు కమిషన్ విడుదల చేయడానికి నేను సిద్ధం చేశాను. కాబట్టి ఇన్కమ్ అనేది మీకు మనకి ఇప్పుడు మొదలైంది. ఈ ట్రేడింగ్ ఇన్కమ్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అతి భయంకరంగా వస్తుంది. విత్తనం పొలంలో పడింది కదా, మొలకెత్తడం మొదలెట్టిన తర్వాత అది ఎలా పైకి లెగుస్తుందో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ ఫ్రాంచైజీ గురించి వివరాలు ఇస్తాను. రోజు కొంచెం కొంచెం ఈ పండుగ 4-5 రోజుల్లో మనం అనేక విషయాలు మాట్లాడడం, ఒకేసారి అన్ని కాకుండా ఆ వివరాలు ఇస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు నేను పంపించిన వివరాలు ఒకసారి చూడండి. ఒక పిన్ కోడ్ కి ఒక్కటి మాత్రమే ఈ ఫ్రాంచైజీ ఇవ్వబడుతుంది. ఒక పిన్ కోడ్ కి ఒకటి మాత్రమే ఇవ్వబడుతుంది. ఆ పిన్ కోడ్ ఫ్రాంచైజీ 75,000 రూపాయలు విలువైన ఆయుర్వేదం కొనుక్కోవాలి, మెడిసిన్ కొనాలి. దాంట్లో సేల్స్ పై మీకు వచ్చే ఆదాయం ఈ ఎవరైతే ఈ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళకి 10%. అయితే మరి కస్టమర్ కూడా 10% ఇస్తున్నాం మనం, ప్రాఫిట్ కింద లేదంటే డిస్కౌంట్ కింద. ఈ రెండు కలిపితే 20%. 75,000లో 20% తీసేస్తే 60,000. ఈ 60,000కి ఈ 60,000 రూపాయలకి యూఎస్డిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన క్రిప్టో బేస్డ్ కాబట్టి క్రిప్టోనే తీసుకుంటాం, స్టేబుల్ కాయిన్ తీసుకుంటాం. యూఎస్డిటీనే ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన తాలూకా ఎక్స్చేంజ్ లో ప్లాట్ఫామ్ లో ఐఎస్డిటీ తోటి, యూఎస్డిటీ తోటి రెండింటితో కూడా ట్రేడ్ అవుతుంది. కాబట్టి యూఎస్డిటీతో ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి వచ్చినటువంటి యూఎస్డిటీ కూడా వినియోగంలోకి రావాలి. కాబట్టి అలాగే యూఎస్డిటీలో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయి ఉన్నారో పైన ఉన్న వాళ్ళందరూ మనకి ఇవ్వ కాకుండా బయట వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్ లో ఉండాలని యూఎస్డిటీ పెట్టాం. ఐఎన్ఆర్ ఇవ్వడం కావద్దు, ఐఎన్ఆర్ ఉండదు దీనికి, ఓన్లీ యూఎస్డిటీ. యూఎస్డిటీతో తీసుకోవాలి. అలాగే తర్వాత ఈ 60,000 రూపాయలు యూఎస్డిటీ తీసుకుంటే ఈ 31 లోపు, ఈ నెల 30 లోపు ఎవరైతే ఈ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళకి 75,000 రూపాయల విలువ కలిగిన ట్రేడింగ్ క్యూసీసీ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 60,000 రూపాయలు పెట్టి మీరు మెడిసిన్ కొనుక్కున్నారు, అది మీకు కంపెనీయే ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా కంపెనీ పెట్టుకుంటుంది. మీ అడ్రస్ ఇస్తారు, ఆ అడ్రస్కి వచ్చేస్తుంది. అయితే కానీ మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఆఫర్లో 75,000 రూపాయల విలువైన క్యూసీసీ కాయిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 6 months స్టేకింగ్ లో, 6 నెలల స్టేకింగ్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మీకు ఆ కాయిన్ మీరు అమ్మేసుకోవచ్చు. ఈ మెడిసిన్ కూడా ఈ లోపు మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి
ఈ మెడిసిన్ మీద ప్రాఫిట్ ఉంటుంది. మీరు ఇచ్చిన 60,000కి 75,000 రూపాయలు క్యూసీసీ వస్తుంది. ఆ రోజుకి అది 1,50,000 కావచ్చు, 2,00,000 కావచ్చు, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. అంటే ఆ రోజున్న రేట్లో అమ్ముకోవాలన్నమాట ట్రేడింగ్ అనేది. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు అమ్ముకోవచ్చు దాని తర్వాత. ఇది ఒక విషయం. ఇక 2, మీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నటువంటి కస్టమర్స్‌కి రూ. 100 మెడిసిన్ కొన్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రూ. 35 INR ఆ పిన్ కోడ్ పాయింట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్ళేలా చేశాను. ఆ క్యాష్. మిగిలిన 10% ఐఎస్‌డిటీ, 45% క్యూసీసీ కాయిన్ స్కైన్‌లోకి వచ్చేస్తది. అంటే INR మనం ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళకి వస్తది. దాంట్లో 10% వాళ్ళు ప్రాఫిట్ తీసుకొని 25% మళ్ళీ పర్చేజ్ చేసుకోవడానికి ఉంచుకోవచ్చు. అయితే 45 ప్లస్ 10% ఐఎస్‌డిటీ వచ్చింది కదా మనకి. అంటే 55 రూపీస్ కంపెనీకి వెళ్ళిపోయింది. కానీ క్యాష్ కాదు అది. కాయిన్ యూఎస్‌డిటీ వెళ్ళింది. సో మీరు ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైతే మీకు ఏ మెటీరియల్ వెళ్ళిందో ఆ మెటీరియల్ ఎక్కువగా వెళ్తున్న మెటీరియల్ వెళ్ళి మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ మెటీరియల్ కొనుక్కుంటే దానికి సంబంధించి రూ. 100 మెటీరియల్ కొనుక్కుంటే మీరు కేవలం రూ. 25 యూఎస్‌డిటీ మాత్రమే పంపిస్తే రూ. 100 సరుకు మీ పిన్ కోడ్ ఫ్రాంచైజీకి నేను పంపించేస్తాను ఇక్కడ నుంచి. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ అన్నీ కూడా కంపెనీవే. ఇప్పుడు మీకు నేను పంపించిన వివరాలు ఒకసారి చూడండి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిన్ కోడ్ ఎవరైతే తీసుకున్నారో వారు మాత్రమే రిఫరల్ ఇవ్వగలరు. మనం ఇంతకుముందు నుంచి చేస్తున్న ఎంపీపీ లాగా అన్నమాట. ఒక రకంగా ఇది ఎంపీపీనే, మెడిసిన్ ఎంపీపీ, ఆయుర్వేదిక్ ఎంపీపీ అనమాట. సో ఈ ఫ్రాంచైజీ ఎంపీపీ. ఒకరు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే రిఫరల్ కోడ్కి ఇవ్వగలరు. ఆ రిఫరల్ లో మళ్ళీ రెండవరు రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ పైన ఇచ్చిన విధంగా 7 లెవెల్స్ అంటే ఈ ఫ్రాంచైజీ రిఫరల్ 7 లెవెల్స్ మాత్రమే 7 లెవెల్స్ వస్తాయి. 7 లెవెల్స్ మాత్రమే. అయితే 7 లెవెల్కి ఎలా ఉన్నదని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 3,000, 1,500 చొప్పున 2, 1,000 రూపాయలు చొప్పున 7 లెవెల్ వరకు వస్తుంది. ఇది యూఎస్‌డిటీ మీకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే మీరు యూఎస్‌డిటీ కొన్నారు కనుక యూఎస్‌డిటీ మాత్రమే మీరు తీసుకోవాలి, మీకు వస్తుంది. ఇక రెండోది రిఫరల్ రిజిస్ట్రేషన్ 7 లెవెల్స్ ఆన్ బిజినెస్ లైఫ్ టైం కమిషన్. అంటే ఒక ఫ్రాంచైజీకి రిఫరల్ ఇస్తే వెంటనే వచ్చేది రిఫరల్ అంటే ఫ్రాంచైజీ బుకింగ్ మీద వచ్చింది. ఆ పైన ఉంది. ఈ కింద ఉంది ఏంటంటే ఆ ఫ్రాంచైజీ ద్వారా రోజు ఎవరైనా కొనుక్కుంటున్నారో ఎంతమంది కొనుక్కుంటున్నారో వాళ్ళందరి నుంచి మళ్ళీ 7 లెవెల్స్ వస్తుంది. అది ఆ కిందనే ఇవ్వడం జరిగింది. అంటే లైఫ్ టైం వస్తుంది. అలా అమ్ముతున్నప్పుడల్లా 7 లెవెల్స్ వస్తాయి. ఇది కాకుండా కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి 25 లెవెల్స్ స్కైన్ లో మీకు రిఫరల్ ఇచ్చి మీరు తీసుకున్నది అందులో వస్తుంది. అంటే 25 లెవెల్స్ అక్కడ వస్తుంది, 7 లెవెల్స్ ఇక్కడ వస్తాయి. కాబట్టి ఇది మంచి ఆదాయ వనరు. ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఒక పిన్ కోడ్ కి ఒకటి మాత్రమే ఇవ్వబడుతుంది. కాబట్టి అది కొన్ని బిగ్గెస్ట్ పిన్ కోడ్స్ ఉంటాయి. దాని మీద మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇవ్వం. ఒక పిన్ కోడ్ కి ఒక ఫ్రాంచైజీ చొప్పున ఈ మెడిసిన్ ఫ్రాంచైజీస్ తీసుకొనవచ్చును. దీని మీద మరికొన్ని విషయాలు ఇప్పుడు ఇప్పటివరకు చెప్పిన దాని మీద మీరు అర్థం చేసుకుంటారు. మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడతాను. అయితే ఇది పర్చేజ్ జరుగుతున్నప్పుడల్లా 45% కాయిన్ వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజు ట్రేడింగ్ అయిన ఎంత అవుతుందో అందులో మార్కెట్ మీకు ట్రేడ్ అవుతున్న కాయిన్ అందులో కనపడదు. ఈ స్క్రీన్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ టీవీలు ఇస్తాం. ఆ నెక్స్ట్ మళ్ళీ రియల్ ఎస్టేట్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన కాయిన్ తోటే అవుతుంది. డీ కాయిన్ వచ్చిన దగ్గర నుంచి డీ కాయిన్ కూడా దీన్ని తీసుకుంటాం. డీ కాయిన్ ఒక వెర్షన్, దీని ఒక వెర్షన్. చాలా అద్భుతమైన ప్రాజెక్టులు వస్తున్నాయి. చాలా భారీ స్థాయిలో ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు విని అర్థం చేసుకోండి. మరికొన్ని విషయాలు మళ్ళీ చెప్తాను. అలాగే ఈ నెల 30 తారీఖు లోపు ఎవరైతే ఈ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో నెక్స్ట్ ప్రొడక్ట్స్ గానీ, ప్రాజెక్ట్ గానీ, విధానం గానీ అదంతా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మీటింగ్ లోకి ఓన్లీ మొట్టమొదట ముందు వచ్చిన 100 మంది ఫ్రాంచైజీ వాళ్ళకి మాత్రమే ఆ మీటింగ్ పెడుతున్నాం. ఫస్ట్ వచ్చిన 100 మందికి. అక్కడి నుంచి అనేకమైన ప్రాజెక్టు మళ్ళీ రీచ్ చేస్తాం మనం. కాబట్టి కాయిన్ ని విపరీతంగా మన తాలూకా యూటిలిటీలో తీసుకుంటాం. అలా తీసుకున్న కాయిన్ వల్ల కాయిన్ రేట్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. మీకు కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. థాంక్యూ లేడీస్. మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. దీనికి సంబంధించిన విషయాలు నేను ఇప్పుడు ఎవరి దగ్గర రిఫరల్ తీసుకోవాలని కూడా నేను ఇస్తాను. దాన్ని ఇప్పుడు రిఫరల్ రాక అంటే ఓపెన్ చేయకముందు ఎలా తీసుకోవాలని కూడా నేను మీకు చెప్తాను. సిద్ధంగా ఉండండి. అయితే యూఎస్డిటీ ఏ వాలెట్ లో పంపించాలి, ఎలా పంపించాలి ఆ వివరాలన్నీ మళ్ళీ మీకు ఇస్తాను. జాగ్రత్తగా ముందు సబ్జెక్ట్ తీసుకోండి. క్రిప్టో ప్రపంచంలో ఒక నూతన అధ్యాయానికి ఈ పండుగ ముందు ఈ 12 తారీఖు మనం తెరదీసాం. మన కాయిన్ ని ప్రపంచంలోనే నెంబర్ 1 కాయిన్, నెంబర్ 2 కాయిన్, నెంబర్ 3 కాయిన్ ఇలాగా ఆ ముందు 3 లెవెల్స్ అంటే 3 అతిపెద్ద ఖరీదైన కాయిన్స్ మనే ఉండాలని నేను చెప్పిన దానికి ఈ పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇది కూడా తోడై మనం ఖచ్చితంగా వీలున్నంత తొందరలో ఆ స్థానాన్ని అందుకోబోతున్నాం. నెల రోజులు దాటింది. 12.5 లక్షలకు వెళ్ళడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నెంబర్ 2 పొజిషన్ ప్రపంచంలో మనం ఉన్నాం. దీంట్లో ఇంకా అనేకమైన విషయాలు తీసుకొస్తాను. మీరు రెడీగా ఉండండి. మరికొన్ని విషయాలు మళ్ళీ రీసెర్చ్ చేస్తాను.